దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇలా మరి గత కొన్ని దినాల నుండి శ్రేష్టమైన మాటను పరిశుద్ధ గ్రంథముల నుండి మనం వింటూ వస్తూ ఉన్నాం. 1 కొరింథీ 3:16 దేవుడు చెప్పినట్లుగా మీరు దేవుని మందిరం అయి ఉన్నారని మీరు ఎరుగరా, దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీరు ఎరుగరా, ఎవడైనను దేవుని మందిరమును వాడు చేస్తున్నాడులా నేను వారిని వాడి. చాలా శ్రేష్టమైన సంగతులను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని మందిరము కట్టబడిన ఈ మందిరం కాదండి, మనమే దేవుని మందిరం. ఈ మందిరము దేవునికి ఉపయోగపడాలి, అందుకే దేవుడు మనల్ని సృష్టించాడు. అంతేగాని మన స్వలాభం కొరకు, మన స్వార్థం కొరకు, మన స్వప్రయోజనం కొరకు పాటుపడకూడదండి. పని చేసుకోవాలి, తినాలి, బ్రతకాలి, ఇది కాదట్లేదు. కానీ మందిరమును అపవిత్రపరచకూడదు. దేవుని మందిరములో మనము దేవునికి అయిష్టముగా, దేవునికి వ్యతిరేకముగా మనం ప్రవర్తించుకోవాలి. మనం ఎలా ఉండాలని దేవుడి వాక్యము, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 1 కొరింథీ 13:5 చాలా శ్రేష్టమైన మాట దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. స్వప్రయోజనమును విచారించదు. గత 4 దినాల నుండి, 4 రోజుల నుండి ఈ మాటల గురించి మనం ఆలోచన చేస్తున్నాం. స్వప్రయోజనమును ఏమండి విచారించాం. మరేం చేస్తున్నట్టు దేవుని మందిరం అనేకులకు ఉపయోగపడాలి. దేవుని మందిరంలో మనము అనేకులను దేవుని యొద్దకు నడిపించు వారముగా ఉండాలి. అలా ఉండకుండా నా మటుకు నేను ప్రార్థన చేసుకుంటున్నాలే, నా కుటుంబం కోసం నేను ప్రార్థన చేసుకుంటున్నాలే, నా బిడ్డల కొరకు నేను ప్రార్థన చేసుకుంటున్నాలే, నా ఆరోగ్యం కొరకు నేను ప్రార్థన చేసుకుంటున్నావు అనుకుంటే అది స్వప్రయోజనం అంటారు. ఏమంటారు దాన్ని? స్వప్రయోజనం, స్వార్థం. కొంతమందికి ప్రార్థన చేయమని సమయం ఇస్తే అది చేసే ప్రార్థన ఏంటంటే, మా అబ్బాయిని కాపాడయ్యా, మా అమ్మాయిని కాపాడయ్యా, మా పిల్లలను దీవించయ్యా, నన్ను దీవించయ్యా, మా ఏ లోటు లేకుండా అన్ని సహాయం చేయ. ఇదే ప్రార్థన, వారి కొరకే ప్రార్థన అండి. అది స్వప్రయోజనం, అది స్వలాభంతో కూడిన ప్రార్థన. అలా ఉండకూడదు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా చేయాలంటే, నా ఇంటి ముందు వారిని రక్షించు ప్రభువా, మా ఇంటి వెనక వారిని రక్షించయ్యా, మా ఇంటి ప్రక్కన ఉన్న వారిని రక్షణ నడిపించయ్యా, మా పేద ప్రజలను, మా గ్రామ ప్రజలను, మా పట్టణ ప్రజలను, మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను, ఇండియా దేశాన్ని, ప్రపంచ దేశాలను మీ చేతుల్లో పెడుతున్నాం ప్రభు అని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం, అమెరికా దేశం కలిసి ఇరాన్ మీద యుద్ధం చేస్తా ఉన్నాయి. ఎక్కడ యుద్ధం జరుగుతుంది మనకెందుకులే, మనం ప్రార్థన చేసుకున్నామంటే స్వప్రయోజనం. మనం ఏం చేయాలంటే, యుద్ధం జరుగుతున్న ప్రదేశాల కొరకు, ప్రజల కొరకు, ఏమండి ఆ అమెరికా అధ్యక్షుల కొరకు, ఇజ్రాయెల్ అధ్యక్షుల కొరకు, ఇరాన్ అధ్యక్షుల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభువా, వారి మనస్సులో మార్చాలి. వారున్న క్రోధము, వారున్న కక్షి కార్పణ్యాలు తీసివేసి ఆ దేశాలకు సమాధానము దయచే ప్రభు అని మనం ప్రార్థించాలి. అదండి స్వార్థం లేనటువంటి ప్రార్థన, స్వలాభం ఎరగినటువంటి ప్రార్థన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతకాలం నోవాపేట చర్చిలో 3-4 సంవత్సరాలు సేవ పరిచయం చేశా. అక్కడ ఒక అమ్మాయి ఉండేది, చిన్న అమ్మాయి కొంచెం మైండ్ తక్కువ. అమ్మాయి గబగబ వచ్చేది, పాస్టర్ గారు ప్రార్థన చేయాలి. ఏం చేయమంటామంటే, నువ్వు వచ్చింది చేయి పాస్టర్ గారు అనేది. చేసిన తర్వాత పిల్లనేది, పాస్టర్ గారు ఏమనుకోబాకాలి, ఏందమ్మా అనుకునేది, ప్రార్థన చేయడానికి ఏముంది, ప్రార్థన చేసామంటే ఆ పిల్లనేది, పాస్టర్ గారు ఆనుకేమి లేదు, అప్పు అనుకో అని. అప్పు ప్రార్థన. ఏ ప్రార్థన? పిల్లరా, మన జీవితాలు, మన ఆలోచనలు వేరుగా ఉంటాయి, మన తలంపులు వేరుగా ఉంటాయి. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట తెలుసా?
స్వప్రయోజనాన్ని మనసులో ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా అలాగా మనం ప్రవర్తించకూడదు. చిన్న దృష్టాంతాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సొదొమ గొమొర్రాను దేవుడైన యెహోవా కాల్చివేయడానికి సిద్ధపడ్డప్పుడు ఆ సమయంలో లేదా లోతు ఆ గ్రామంలో ఉన్నాడు, లోతు ఆ పట్టణంలో ఉన్నాడు. అబ్రాహాముకు చాలా దగ్గర బంధు, తమ్ముడు వాసు అవుతాడు. వెంటనే అబ్రాహాముకి తెలిసి, అయ్యయ్యో దేవా యెహోవా, నా తమ్ముడైనటువంటి లోతు ఆ పట్టణంలో ఉన్నాడు, అయ్యా దయచేసి ఆ పట్టణాన్ని కాల్చివేయబాకు, 100 మంది ఉంటే రక్షించయ్యా అన్నాడు. వెంటనే అబ్రాహాము మాట దేవుడిని, సరే పో 100 మంది ఉంటే కాపాడుతాను అన్నాడు. తర్వాత దేవుడు చెప్పిన తర్వాత అబ్రాహాంకు అనుమానం వచ్చింది. అబ్బో 100 మంది కూడా లేరు అనుకుంటాను అని మనం డౌట్ పడి, దేవా 50 మందిని కాపాడయ్యా అన్నాడు. కాపాడు తక్కువ అన్నాడు. అప్పుడు మళ్ళీ అబ్రాహాము డౌట్ వచ్చింది, అయ్యా 30 మందిని కాపాడయ్యా, కాపాడు. ఇలా ఆడ ఒక్కరు కూడా దేవునికి లోబడిన ప్రజలు లేరు. అబ్రాహాము అంటాడు, అయ్యా నా బంధువైనటువంటి లోతు ఇంటి వారిని నేను తీసుకుని బయటకు వస్తాను, ఆ తర్వాత ఆ పట్టణాన్ని కాల్చివేయ అన్నాడు. పిల్లరా, అబ్రాహాము యొక్క భక్తిని బట్టి, అబ్రాహాము యొక్క ఆత్మ సంబంధమైన విశ్వాసాన్ని బట్టి, స్వార్థముతో కూడినటువంటి భక్తి కాదు కనుకనే, స్వలాభంతో కూడినటువంటి భక్తి కాదు కనుకనే, స్వప్రయోజనంతో కూడినటువంటి భక్తి కాదు కనుకనే అబ్రాహాముకి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. అటైతే తీసుకొచ్చుకున్నాను. వచ్చే సమయంలో ఎవ్వరు వెనక్కి తిరిగి చూడకూడదు. చూస్తే వాళ్ళు అక్కడే ఉప్పు స్తంభం అయిపోతారని చెప్పాడు. పిల్లరా, లోతు పిల్లలు మా పిల్లలను రమ్మన్నాడు అని ఎమ్మడిబడి వస్తున్నారు. కానీ లోతు భార్య ఆ దేశాన్ని విడిచిపెట్టి ఉండలేక, ఓ నా పట్టణమా, నేను నిన్ను విడిచిపెట్టవలసిన పరిస్థితి వచ్చింది అని ఆ పట్టణము తట్టు తిరిగి ఏడ్చుకుంటుందంట. వెంటనే ఉన్న పాటునే లోతు పిల్లలు చూస్తుండగానే ఏమైపోయింది, అక్కడ ఉప్పు స్తంభముగా మారింది. నేటికి ఇజ్రాయెల్ దేశానికి యాత్రకి వెళ్ళిన వాళ్ళు ఇప్పటికీ ఆ ఉప్పు స్తంభాన్ని తాకి చూసి వస్తూనే ఉన్నారు. అంటే దేవుని యొక్క వాక్యము ఆధారాలతో కనబడుతున్నాయి పిల్లలు, ఆధారాలతో బట్టబయలవుతున్నాయి. మరి ఇలాంటి సమయంలో అబ్రాహాములో స్వార్థం లేదు, స్వలాభం లేదు, అందు మాత్రమే కాదు స్వప్రయోజనము విచారించలే. లోతుని కాపాడుతూ నాకేమి లాభము? ఈరోజు చాలా మంది ఎవరికైనా సాయం చేయాలంటే వాళ్ళ చేతి నాకేమి ప్రయోజనం అని ఆలోచించి దేవునికి దూరమైపోతున్నారు కదా. కానీ అబ్రాహాము ఎంతగానో ప్రేమించాడు, ఎంత తెచ్చాడు. కాటమే కదండి, వాడు బ్రతుకు నిమిత్తమై తన ఆస్తిలో ఉన్నటువంటి అన్నిటిలో సగభాగాన్ని లోతుకి ఇచ్చేశాడు. మొత్తం ఇచ్చాడండి. గొర్రెల్లో ఇచ్చాడు, ఎడ్లలో ఇచ్చాడు, గాడిదల్లో ఇచ్చాడు, గుర్రాల్లో ఇచ్చాడు, అన్నిటిలో సగభాగం పంచిపెట్టాడు. స్వప్రయోజనం అబ్రాహాములు లేనే లే. కానీ ఎంత మేలు చేస్తే పిల్లరా, అబ్రాహాము ఏ దిక్కుకి వెళ్ళినా ఆశీర్వదించబడుతున్నాయి, ఏ దిక్కుకి వెళ్ళినా మంచి వర్షాలు పడుతున్నాయి, పశువులకు గొర్రెలకు మేత ఉంటుంది, అవి బాగా బలిచి మంచి ఈతలు ఏతా ఉన్నాయి, మంద అభివృద్ధి అవుతా ఉంది. కానీ లోతు ఏ దిక్కుకి వెళ్ళినా వర్షాలు ఉండవు, మేత ఉండదు. పిల్లరా, గొర్రెలు కానీ గాడిదలు కానీ ఏదైనా కానివ్వండి, అవి ప్రసవించు. కారణం ఏంటంటే వాటికి మేత లేదు, సమృద్ధైన బలం లేక ఆ మంద క్షీణించిపోతా ఉంటాయి. సంవత్సరానికి ఒకసారి వీళ్ళిద్దరు కలుసుకుంటారు, వీళ్ళిద్దరు మందలు ఒకసారి తీసుకొస్తారు. వెంటనే స్వప్రయోజన లోతు అంటాడు, నాకు ఏం తెలియగలడు ఉన్నాను, వర్షాలు పడే ప్రాంతమేమో నువ్వు వెళ్తున్నావు, వర్షాలు పడని ప్రాంతం నాకు ఇస్తావు. ఎంత స్వార్థపడు అన్నా, ఎంత స్వప్రయోజనాన్ని నువ్వు విచారిస్తున్నావన్నా, ఇంతకాలం తీసుకొచ్చిందని అబ్రాహాము మీద సనుక్కున్నట్టుగా చాలా ఇబ్బంది పెట్టాడు. సరే పని చేయి లోతు,
నేను వెళ్ళొచ్చిన దిక్కుకు మళ్ళా నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళొచ్చిన దిక్కుకు నేను వెళతాను. ఇప్పుడు సమృద్ధి మేత ఉంది, నీరున్నాయి, వెళ్ళు. ఏమి లేవు కదా, నేను ఇటు వెళ్తాను. ఇలా ఇద్దరు స్థలాలు మార్చుకుంటారు, దిక్కులు మార్చుకుని వెళ్ళిపోతారు. మళ్ళా అడుగు పెట్టగానే వర్షాలు ఆగిపోతాయి, పంటలు పండవు, మేత ఉండదు. లోతు అబ్రహాము అడుగు పెట్టగానే లోతు ఈ వర్షాలు లేవు, మేత లేదు కదా. అబ్రహాము అడుగు పెట్టగానే మంచి వర్షాలు, మంచి మేత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అంటాను, కులిపోతుడికి అన్నీ అట్టే దొరుకుతాయి. మంచి మనసుంటే దేవుడు మంచిగానే చూస్తాడు. కాబట్టి లోతు మనసు చెడిపోయినది, లోతు యొక్క ప్రవర్తన దేవునికి ఇష్టం లేనిది. పిల్లరా, లోతు యొక్క స్వప్రయోజనం స్వార్థముతో కూడింది. కానీ అబ్రహాముది దేవుని భయభక్తులు కలిగినటువంటి విచారణ, ఆత్మ సంబంధమైన మేలు చేసే లక్షణాలు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడు, బైబిల్ మాట తలపుకు తెస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో చాలా శ్రేష్టమైన మాట రాయబడింది. చదువమ్మా. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములందు కూడా చూడవలెను. దేవునికి స్తోత్రం. చూచారండి, సొంత కార్యాలు చూసుకోవడం కాదు. అబ్రహాము లోతు పట్ల చేసిన పని ఏంటి అంటే, తన సొంత కార్యములు చూసుకోకుండా ఇతరుడైనటువంటి లోతు పట్ల కార్యము చేయడానికి ప్రయాసపడ్డాడు. దేవుడిని అంత బ్రతిలాడాడు. అయ్యా, నీ దండం పెడతానయ్యా, సొదొమ కుమారుని కాల్చివేస్తే నా సహోదరుని లోతు ఇంటి వారందరూ చచ్చిపోతారు, కాలిపోతారయ్యా, దయచేసి ఆ చేయబా. ఎంత బ్రతిలాడాడు దేవుడి దగ్గర. ఎన్ని దినాలు కన్నీరు కార్చాడో, ఎన్ని దినాలు ప్రార్థన చేస్తాడో. అంటే తన కొరకు తాను కాదండి, ఇతరుల కొరకు ప్రయాసపడ్డాడు. మరి మాట్లాడుతున్నావా? ఇతరుల కొరకు మనం ప్రయాసపడే వారంగా ఉన్నామా? ఇతరుల కొరకు మనం ప్రయాసపడే వారంగా స్వప్రయోజనాన్ని విచారించకుండా ఆత్మ సంబంధమైన జీవితంలో మనం విచారించినట్లయితే మనం అనేకులను దేవుని తట్టు త్రిప్పగలుగుతాం, దేవుని యొద్దకు నడిపించగలుగుతాం. వారికి ఆత్మ సంబంధమైన సంగతులను, ఆత్మ సంబంధమైనటువంటి విచారణను వారి కొరకు మనము చేసే వారంగా ఉంటాము అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మనం దేవునితో ఉన్నాము కాబట్టి మన కొరకు మనం కాదండి, ఇతరుల కొరకు మనం ప్రయాసపడే వారంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది మీ కుటుంబంలో ఇచ్చిన ఇబ్బందులు బట్టి మీరు ఉపవాసం ఉంటారు. అట్టగాదు, మన ఇంటి పక్క వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ కోసం మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. వాళ్ళ కొరకు మనం కన్నీరు కార్చాలి. శోధనలో ఉన్న వారి కొరకు, శ్రమలో ఉన్న వారి కొరకు, వ్యాధుల్లో ఉన్న వారి కొరకు, బలహీనతలో ఉన్న వారి కొరకు, దుఃఖంలో ఉన్న వారి కొరకు ఏం చేయాలి? మనం ఇతరుల కొరకు మనం ప్రయాసపడే వారంగా మనం. అలాగే ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇతరులైనటువంటి లోతు కొరకు అబ్రహాము ఎంత ప్రయాసపడ్డాడు. కాబట్టి అబ్రహామును ప్రపంచంలో ఎవరిని దేవుడు అలా దీవించలేదు, కానీ అబ్రహామును అంతగా దీవించి ఆశీర్వదించాడు. రాత్రి మనం కూడా ఆశీర్వదించబడాలి అంటే, మనం కూడా దీవించబడాలి అంటే మన కొరకు మనం ఆలోచించడం కాదండి, ఇతరుల కొరకు మనము ఆలోచించి ప్రార్థించు వారముగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రాత్రి ఎలాంటి అనుభవంలో ఉన్నామో ఒకసారి మనం పరీక్షించుకోవాలి. చుట్టుకోమని తలుపు తెస్తాను. 1వ యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. 1వ యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చాలా అద్భుతమైన మాటలు దేవుడు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు. 1వ యోహాను రాసిన పత్రిక
3వ అధ్యాయం 16వ వచనం ఆయన ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. చాలా చూచారా? మన కొరకు ఇతరుల కొరకు దేవుడు ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. నేను నిన్ను ప్రాణం పెట్టమని చెప్పను కానీ, ప్రాణం పెట్టి త్యాగం చేయమని చెప్పను కానీ, ఇతరుల కొరకు యేసయ్య ఎలాగో ప్రాణం పెట్టాడో, తన ప్రజల కొరకు ఎలాగో ప్రాణమును దానం చేస్తాడో, మరి నువ్వు కూడా ఇతరుల కొరకు ప్రయాసపడేటువంటి ఆత్మీయ బిడ్డగా ఉండాలని, ప్రార్థించే బిడ్డగా నువ్వు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడు. అప్పుడే సప్రయోజనమును విచారించదు. అప్పుడు వచ్చిందండి మంచి మనసు. అందాక రానే మంచి తలంపులు కలిగిన వారముగా, మంచి ఉద్దేశాలు కలిగిన వారముగా, ఆత్మీయ జీవితంలో ఆత్మీయ ఆశీర్వాదములు పొందువారముగా ఉండాలి అంటే మన మందిరం అనబడే మనము సప్రయోజనాన్ని విచారించక ఇతరుల కొరకు మనము ప్రయాసపడువారముగా ఉండాలి. ఇతరుల కొరకు యేసు క్రీస్తు వారు ఎలాగ తన ప్రాణమును పెట్టాడో, నేను నిన్ను ప్రాణం పెట్టమని చెప్పను కానీ వారి కొరకు మోకాలు ఉంచి ప్రార్థన చేయాలి. అదే దేవుని మందిరం యొక్క లక్ష్యం. దేవుని మందిరం ఉండవలసిన ఆత్మీయ స్థితి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం, మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుందాం. అబ్రహాము లోతు కొరకు ఎంత ప్రయాసపడ్డాడో మనం కూడా మన ప్రియులు, మన మిత్రులు శాపము చేతను, అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారై ఉండగా, అంటే వారు ఎక్కడున్నా ఇప్పుడు సొదొమ గొమొర్రా లాంటి పట్టణంలో మారుమనసు అందరూ ఎక్కడున్నారు? ఇప్పుడు వాళ్ళు సొదొమ గొమొర్రాలో ఉన్నారు, శాపగ్రస్తమైన ప్రదేశంలో ఉన్నారు, దేవుని కోపము చేత కాల్చబడే స్థలంలో ఉన్నారు. వాళ్ళందరూ రక్షణ పొందినట్లుగా దేవుని మందిరంలోని మనము సప్రయోజనాన్ని విచారించక వారి కొరకు మనం ప్రయాసపడి ఉపవాసం ఉంటున్నాము. కాబట్టి ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అప్పుడే మన ప్రార్థనకు దేవుడు ప్రతిఫలము భద్రతలు చేస్తాడు. సహోదరి సహోదరు, నేను ముగించుకుంటున్నాను. చేతులు జోడించి మనం చేస్తున్నాను. మన కొరకు మనం ఆలోచించువాము కాక దేవుడు మనం రక్షించుకున్నాడు, స్వరక్తమునిచ్చి సంపాదించుకున్నాడు. దేవుని యొక్క జీవ గ్రంథంలో మన పేరు రాశాడు. అందమైన మందిరాలుగా దేవుడు మనలను సిద్ధపరిచాడు. మనం ఎలాగ సిద్ధపడ్డామో, ఎలాగ అందమైన మందిరములుగా తీర్చబడ్డామో, దేవుని కొరకు దేవుని పరిచయం కొరకు ఉపయోగపడుతున్నామో, అనేకులు అలాగా మలచబడినట్లుగా, అనేకులు అలాగా తీర్చబడినట్లుగా, అనేకులు అలాగా దేవుని యొద్దకు మందిరములుగా వచ్చినట్లుగా మనమందరం ఇతరుల కొరకు ప్రార్థన కన్నీరు కాచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 11వ రోజు ఉపవాస ప్రార్థనలో మనం ఎంతవరకు బలపడ్డామో, ఎంతవరకు ప్రార్థన చేస్తున్నామో ఏమండి మనం తెలుసుకోవాలి. అంటే స్వప్రయోజనమును విచారించనే. ఆశి గారు, నేను ప్రార్థన చేస్తున్నాను, ఏంటి నాకు మీరు అంటే, తగిన కాలంలో దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటాడు. తగిన కాలంలో దేవుడు మనలను ఉన్నతమైన స్థితికి దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాంకి ఏమీ లేనే, చంద్ర వృక్షం కింద 7 సంవత్సరాలండి. ఒక చెట్టు కింద 7 సంవత్సరాలు కాపురం ఉన్నాడు. ఎండకి ఇండాడా, గాలి వానికే తడిచాడా, ఏమండి గాలికి కొట్టబడ్డాడా, ఎన్ని ఇబ్బందులు పడ్డాడు. దేవునిలో స్వప్రయోజనమును విచారించకుండా దేవుని కొరకు నిలిచాడు. కాబట్టి ప్రపంచంలో అబ్రహాముని మించిన ఆస్తి పరులు లేరే. అంతగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ సంతానమును ఆశీర్వదించాలి అంటే నువ్వు కూడా స్వప్రయోజనమును విచారించక ఇతరుల కొరకు మనం ప్రయాసం.
ఇతరుల కొరకు భారము కలిగి ప్రార్థన చేయాలి. ఇతరుల కొరకు కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. కష్టంలో ఉన్న వారి కొరకు, బాధలో ఉన్న వారి కొరకు, ఇరుకులో ఉన్న వారి కొరకు, ఇబ్బందులో ఉన్న వారి కొరకు, శోధనలో ఉన్న వారి కొరకు, శ్రమలో ఉన్న వారి కొరకు, ఆకలి దప్పులో ఉన్న వారి కొరకు, సరైన గృహం లేని వారి కొరకు, పిల్లల నిరుపేదల కొరకు, అనేక దరిద్రుల కొరకు కన్నీరు కార్చి ప్రభువు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే అప్పుడే దేవుని మందిరములుగా మనం ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి కృప, అలాంటి ధన్యతలు పొందుకోవడానికి కొరకే మన కొరకు సిలువబడి, మన కొరకు ముడిమడికి మధ్య వేలాడి తీయబడి కలవారి సిలువలో వేలాడుతున్నటువంటి ఆ యేసుక్రీస్తు వారిని మనం చూచుకుంటూ ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయగలిగితే, ఆయన సన్నిధిలో స్వప్రయోజనాన్ని విచారించకుండా ఇతరుల కొరకు మనం కన్నీరు కార్చగలిగితే, ఇతరుల కొరకు మనం ఉపవాసం ఉండి అన్నదార్చగలిగితే దేవుడు మనలను మన ఇంటి వారిని బహుగా ఆదరిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ జీవితాన్ని ధన్యకరముగా మార్చివేస్తాడు. అటు కృప, అటు సమాధానము దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేద్దాం.